మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దాన్ని ఆలోచింపరా. నేను అరణ్యంలో త్రోవ కలగ చేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. యెషయా 43:18-19 వచనాలు. ప్రైజ్ జీసస్. ఈరోజు జూలై 19 సాటర్డే. గుడ్ మార్నింగ్. పరలోకనేశ్వర సంఘ బిడ్డలందరికీ, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్ర దేశాలు మన ప్రియులందరికీ కృపాక్షేమలు సమృద్ధిగా విస్తరించునుగాక. ఫ్రెండ్స్, దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారు. గతంలో ఉన్నటువంటి నష్టాలని, కష్టాలని, అవమానాలని, నిందల్ని, ఓటమిని జ్ఞాపకం చేసుకుని కృంగిపోవద్దు. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, అది ఇప్పుడే స్టార్ట్ చేయబోతుంటున్నాడు. నూతన క్రియ చూడాలి, న్యూ బిగినింగ్ చూడాలని ఆశిస్తున్నావు. ఇటు ఆత్మీయంగా పడిపోయి స్థితి లేవనెత్తబడాలని, లేదా ఆర్థికంగా దరిద్రం నుంచి, అప్పుని, సమస్య విడుదల పొందాలని, అలాగే నూతన ఆత్మ, నూతన శక్తితో, నూతన బలంతో నింపబడాలని, న్యూ బిగినింగ్ చూడాలని ఆశిస్తున్నావా? అరణ్యం లాంటి ఎటు వెళ్ళాలో అర్థం కాక దారి లేనటువంటి చోట దేవుడు దారి ఏర్పరుస్తున్నాడు. ఉద్యోగరీత్యా లేదా వ్యాపార రీత్యా ఏం చేయాలో అర్థం కావట్లేదు, దేవుడు దారి ఏర్పాటు చేయనుగాక. ఎస్ అయ్యా, డ్రై అయిపోయినానన్నా, ఏం చేయాలో అర్థం కావట్లేదన్నా, ఎడారులు నదులు ప్రవహింపజేయాలన్నాడు దేవుడు. అది జరగబోతుంది. ఇలాంటి కార్యాలు చూడాలనుకున్నావు రేపు సండే, ఎవరు మిస్ అవ్వద్దు. డోంట్ మిస్ ఇట్. అరణ్యం లాంటి నీ జీవితంలో దారి ఏర్పరచునుగాక. ఎడారి లాంటి నీ జీవితంలో నదులే ప్రవహించునుగాక. ఆమేన్. నీటి ఓట్లు కాదు, నదులే ప్రవహించునుగాక. ఆమేన్, ఆమేన్. డోంట్ మిస్ ఇట్. రేపటి దినమందు మన ఆరాధన సమయములు, రేపు సండే ఉదయం 6 గంటలకు మొదటి వర్షిప్, ఉదయం 8 గంటలకు రెండో వర్షిప్, ఉదయం 10 గంటలకు మూడో వర్షిప్. 3 వర్షిప్పుల్లో శక్తివంత స్థుతి, ఆరాధన మరియు బలమైన దేవుని యొక్క వాక్య సండే. ప్రాపర్టీకి సండే మిస్ చేసుకోవద్దు. ఒక్క మాట నీ జీవితాన్ని మార్చేస్తుంది. లాస్ట్ సండే జరిగిన మెసేజ్లు కంటిన్యూషన్, లేని వాటిని ఉన్నట్టుగా జంగిచాలు చూడాలంటే దాంట్లోంచి ఎలా నూతన క్రియలు చూడాలి. అబ్రహాముల నక్షత్రాలను చూసి బిడ్డలను ఎలా కన్నాడు. ఇలాంటి విశ్వాసంతో కూడిన పాఠాలు రేపు నేను వినబోతున్నాం. మిస్ చేసుకోవద్దు. వచ్చిన ప్రతి ఒక్కరు దీవెన పొందుదురుగాక. ఆమేన్. స్వస్థత పొందురుగాక. ఆమేన్. ప్రార్థన. ఆశ్చర్యకరుడా, నూతన కార్యాలు చేస్తాడు. మునిపటి వాటిని, అవమానాలని, బాధల్ని, కష్టాలు, నష్టాలు జ్ఞాపకం చేసుకోవద్దు. నూతన క్రియ జరిగిస్తానంటున్నావు ఆయన. అరణ్యంలో త్రోవ కలగ చేస్తానంటున్నావు, ఎడారులు నదులే ప్రవహింప చేస్తున్నావు. కృపచూ న్యూ బిగినింగ్ ఇవ్వండి. ఆత్మీయంగా బలపడాలి, పడిపోయిన తిరిగి లేవనెత్తబడాలా, బలవంతులు అవ్వాలా, శుభార్త చాటాలా, అనేకులు సాక్ష్యం ఇవ్వాలా, ఆర్థికంగా ఎదగాల, దరిద్రం నుంచి, నష్టాల నుంచి, కష్టాల నుంచి విడిపించండి, చీకటి తొలగించండి. ఏసునామములో అప్పులు గొడవ తొలగిపోవాలా, ఆర్థికం తొలగిపోవాలా, సమృద్ధిని ఇవ్వండి, మంచి జాబ్స్ ఇవ్వండి, మంచి హైక్స్ ఇవ్వండి, ప్రమోషన్స్ ఇవ్వండి, ఇంక్రిమెంట్స్ ఇవ్వండి, ట్రాన్స్ఫర్స్ ఇవ్వండి. నాయన గవర్నమెంట్ సెక్టర్ డ్రై చేయండి, ప్రైవేట్ సెక్టర్ డ్రై చేయండి. సీట్లు లేని వారికి సీట్లు ఇవ్వండి. బిడ్డలకి, చిన్న బిడ్డలు ఏమైనా వస్తున్నా దీవించండి. ఈరోజు ఇంటర్వ్యూకి వెళ్తున్న బిడ్డ, కాంపిటేటివ్ వస్తున్న బిడ్డలు కూడా తోడేయండి. గొప్ప కార్యాలు చేయండి. నాయన నీటిలో క్వాలిఫై అయిన మా బిడ్డలకి నాయన ఫ్రీ సీట్స్ ఇవ్వండి. అద్భుత కార్యాలు చేయండి. కౌన్సిలింగ్ విషయాలు కృప చూపించండి. అన్ని విషయాలు కూడా దీవెన, కృపాక్షేమ మా బిడ్డలు తోడగించి గొప్ప కార్యాలు జరిగించుకున్న మహిమ చెందండి. ఎవరి వ్యాధిగ్రస్తున్న వారు స్వస్థపరచండి. ఏసునామములో ప్రతి వ్యాధిని గద్దిస్తున్న, సీజనల్ ఫీవర్స్ కూడా గద్దిస్తున్న, విడుదలిచ్చి కృప చూపించి గొప్ప కార్యాలు చేయండి. మరణకరణ వ్యాధిని కూడా తొలగించండి, కృప చూపించండి. ఆయన అవసరాలు తీర్చండి. గర్భాలు ఇవ్వండి. గర్భిణీ స్త్రీ క్షేమ సుప్రసాలు ఇవ్వండి. నెమ్మది ఇవ్వండి. న్యూ బిజినెస్లు స్టార్ట్ చేయాలి, కృపనివ్వండి. ఇదిగో అయినా రేపటి దినమందు జాబ్స్ కోసం, ఐక్స్ కోసం, బిజినెస్ పీపుల్ కోసం ప్రే చేయబోతుండగా మీ దీవెనతో గొప్ప కార్యాలు చేయండి. జయమినివ్వండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. సండే మన ఆరాధనలో ఎన్కే నర్ గార్డెన్స్, కుకటపల్లి మెయిన్ రోడ్ ఆపోజిట్ నైనా గార్డెన్స్ నియర్ అమోర్ హాస్పిటల్. ఆల్ ఆర్ వెల్కమ్. డోంట్ మిస్ ఇట్. మీ స్నేహితులు బంధువుకు నడిపించడం గొప్ప దైవ దీవెన పొందండి. ఈరోజు సాటర్డే కాబట్టి సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు మాత్రం పెట్టుకోలేదు. శుభార్త దానం అన్ని దానికంటే గొప్పదనం. రండి, చేయగలుగుతలో ఒక సువార్త నింపుదాం. అనేకులు గుప్పులిపుతున్నారు. ఆత్మల పంటను కోసుకున్నట్టు నన్ను కలిసి ప్రేరేయించుకుని అద్భుతాలు, ఆశ్చర్యాలు దేవుడు చేస్తున్నారు. మీ జీవితంలో కూడా చూడాలంటే కూడా ముందుకు రండి, దైవ దీవెన పొందవచ్చు. సండే కూడా మరి స్పాన్సర్ చేయడానికి వెసులుబాటు ఉంటుంది. విషయాలు గమనించగలరు. ఎవరైనా మరి ఎందుకైనా గార్డెన్ రెంట్ కోసం పే చేయాలనుకున్న వాళ్ళ హౌస్ విజిట్ చేస్తున్న ఆ విషయాలు కూడా గమనించగలరు. మే గాడ్ బ్లెస్ యు ఆల్. హావ్ ఎ నైస్ డే. సీ యూ టుమారో. ఈరోజు బర్త్డే, వెడ్డింగ్ అరేంజ్మెంట్లను దేవుడు దీవించి దీర్ఘాయుష్, కృపాక్షేమ, సమాధానం దయచేయను గాక. ఆమేన్. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ యానివర్సరీ.